Hi guys, welcome back to Education Concepts. Friends, ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రీవియస్లీ మన ఛానల్లో షేర్ చేయడం అయితే జరిగింది. బట్ ఇది ఒక రిమైండర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ జాబ్ నోటిఫికేషన్లో పోస్టులు అనేవి కాస్త బాగుంటాయి అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ దాన్ని అప్లై అయితే చేయొచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే వచ్చిందని చెప్పేసి ఒక రిమైండర్గా అప్డేట్ అయితే చేద్దామని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. డీటెయిల్స్ అనేవి చాలా సింపుల్గా షేర్ అయితే చేస్తాను. ఇన్ కేస్ మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా అప్లై అయితే చేయాలనుకున్నా సరే ప్రీవియస్ వీడియో లింక్ అండ్ అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ అనేవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అవడం అయితే జరిగింది. యాక్చువల్లీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందనే దాని గురించి మాట్లాడితే నోటిఫికేషన్ అనేది మనకి ఈ నెల 2వ తారీఖు అంటే నవంబర్ 2వ తారీఖున అఫీషియల్లీ ఈ నోటిఫికేషన్ని ఆన్లైన్లో రిలీజ్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగాయి. సేమ్ అదే డేట్ నుంచి అంటే నవంబర్ 2వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇక ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 2024 డిసెంబర్ 1 అనేది ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లై అయితే చేయండి. ఇవి కాస్త బెటర్గా ఉండేటటువంటి జాబ్స్. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్లో మనకి రిక్రూట్ చేసినటువంటి పోస్ట్ చూసుకుంటే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులను మెన్షన్ చేశారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 5 వేకెన్సీస్ అంటే 5 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలు అనేవి క్లియర్లీ అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో మీకు జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే జాబ్ లొకేషన్ మనకి చెన్నైలో అయితే ఉంటుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తమిళనాడు వాళ్ళే కాదు, ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అంటే భారతీయ పౌరులు ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అనేది చూసుకున్నట్లయితే మరిన్ని వివరాల్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే పోస్ట్ నేమ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశారు. అయితే ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లోనే మనకి 2 డిపార్ట్మెంట్స్గా డివైడ్ అయితే చేశారు. అందులో డిపార్ట్మెంట్ 1 చూసుకుంటే జనరల్ కేటగిరీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డిపార్ట్మెంట్ 2 చూసుకుంటే మనకి సేల్స్ అండ్ పర్చేసెస్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఇలా 2 డిపార్ట్మెంట్గా డివైడ్ అయితే చేశారు. డిపార్ట్మెంట్ వైజ్ డివైడ్ అయితే అయ్యి కానీ వీటి సెలక్షన్ ప్రాసెస్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ శాలరీస్ కానీ ఏజ్ లిమిట్స్ కానీ ఏజ్ రిలాక్సేషన్స్ కానీ అన్నీ కూడా సేమ్ ఒకే విధంగా అయితే ఉంటాయి. జస్ట్ ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వైజ్ డివైడ్ అయితే చేశారని చెప్పేసి మనం సర్కిల్ అయితే చేసాం. కానీ ఈ 5 పోస్టులు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకే విధంగా అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ కేటగిరీకి డివైడ్ చేసిన 4 పోస్టుల గురించి మాట్లాడితే ఈ 4 పోస్టుల్లో ఒక పోస్టు ఓబీసీ కేటగిరీకి, ఒక పోస్టు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఆర్థోపెటికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన రిజర్వ్ చేశారు. రిమైనింగ్ 2 పోస్టులని అన్రిజర్వ్డ్ కేటగిరీకే రిజర్వ్ అయితే చేశారు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ కేటగిరీకి సంబంధించి. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సేల్స్ అండ్ పర్చేస్కి సంబంధించి కేటాయించిన ఒకే ఒక పోస్ట్ని ఓబీసీ కేటగిరీకి రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వివరాలని క్లియర్లీ చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్కి ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసి జాబ్ కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC నామ్స్ ప్రకారం లెవెల్ 2లో శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2లో శాలరీ అంటే మనకి బేసిక్ పే 19,900, మ్యాక్సిమం 63,200. బట్ అప్రాక్సిమేట్లీ మనకి ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి వచ్చేటటువంటి శాలరీ చూసుకుంటే 38,483 రూపీస్ అంటే 38,483 రూపాయలు ప్రతి నెల శాలరీగా రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో ఉన్న జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయితే. ఇక అప్లై అయితే చేయడానికి ఏజ్ చూసుకుంటే అప్ టు 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు ఈ జాబ్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. అండ్ ఆల్సో రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి కేటాయించిన పోస్టులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఓబీసీ కేటగిరీకి రిజర్వ్ చేసిన పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకొక 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవడం వల్ల వాళ్ళకి కేటాయించిన పోస్టులకు అప్లై అయితే చేస్తే వాళ్ళు అప్ టు 31 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ఉన్న పోస్టులకి. అండ్ ఆల్సో పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీకి కేటాయించిన పోస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే అప్ టు 38 years వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వివరాలు అనేది క్లియర్లీ అయితే చూడొచ్చు. అక్కడ ఆ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. నేను అవే డీటెయిల్స్ని పైన అయితే మెన్షన్ అయితే చేశాను. ఇక ఈ జాబ్స్కి సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఇక్కడ మనకి క్లియర్లీ మెన్షన్ అయితే చేసేసారు. ఈ జాబ్స్కి అప్లై అయితే చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్లో స్పెసిఫిక్గా ఎంపీసీ వాళ్ళు అప్లై చేయాలి, బైపీసీ వాళ్ళు అప్లై చేయాలి, సిఈసీ ఆర్ ఎంఈసీ వాళ్ళు అప్లై చేయడానికి లేదు అనే రెస్ట్రిక్షన్స్ లేవు. ఇంటర్మీడియట్లో మీరు ఎనీ గ్రూప్ ఐ మీన్ లైక్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఆర్ ఎంఈసీ ఇలా ఏ గ్రూప్ అయినా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు క్లియర్లీ అయితే గుర్తుంచుకోండి. ఆ టైపింగ్ సంబంధించినటువంటి స్పీడ్స్ అనేవి మనకి మెన్షన్ చేశారు. ఆ టైపింగ్ స్పీడ్స్ అనేవి చూసుకుంటే ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటే 35 words per minute, లేదా హిందీలో టైప్ చేయాలనుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తారు. ఇక్కడ ఓవరాల్ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఆల్సో మనకి ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పారు. ఇది ఓఎంఆర్ బేస్డా కంప్యూటర్ బేస్డా అనేది అప్లై చేసిన క్యాండిడేట్స్ని బేస్ చేసుకుని డిపెండ్ అయితే అవుతుంది. అంటే ఎగ్జామ్ మీడియంస్ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంస్లో ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ స్టాండర్డ్ చూసుకుంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లో ఎగ్జామ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఎగ్జామ్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ ఇటువంటి టాపిక్స్ అనేవి ఉండడం అయితే జరుగుతాయి. సేమ్ యాజ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ 90% ఈక్వల్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం చూసుకుంటే 2 hours 30 minutes టైం అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 3 hours వరకు టైం అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్లీ అయితే చూడొచ్చు. అయితే మనకి రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకి ఇచ్చేశారు. అండ్ ఆల్సో సిలబస్ ఎలా ఉంటుందని ఆ డీటెయిల్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఇక్కడైతే షేర్ అయితే చేయట్లేదు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు మనం ఆన్లైన్లో అప్లై అయితే చేయాలన్నాం కదా, అప్లై చేసేటప్పుడు పే చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫీజు వివరాల గురించి మాట్లాడి ఈ వీడియోని అయితే కంప్లీట్ అయితే చేద్దాం. సో ఒకసారి మనం అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫీజు వివరాలు అనేది చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 100 rupees అంటే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆన్లైన్లోనే పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ప్రీవియస్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే ఇంట్రెస్ట్ ఉంటే జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు ప్రీవియస్గా చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేసినటువంటి ప్రీవియస్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో అప్లై చేయడానికి సంబంధించినటువంటి లింక్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయడానికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు వాటిని యూజ్ చేసుకుని ఈ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు. జాబ్ లొకేషన్ అయితే చెన్నైలో అయితే ఉంటుంది. ఇన్ కేస్ నేను ఏమైనా డీటెయిల్స్ స్కిప్ చేశాను అనిపించినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేసినందుకు. మనకి December 1st అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ లోపు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ట్రై అయితే చేసేయండి. లేకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి.